ఎలా ఉందా మూవీ ఓం భీమ్ బుష్? బాగుంది. కామెడీ అంతా ఎలా అనిపించింది? కామెడీ చాలా కామెడీ, ఫ్యామిలీ మెంబర్స్ చూడాల్సింది, చాలా బాగుంటుంది. అంటే జాతిరత్నాలు రేంజ్లో ఉందమ్మా కామెడీ? చాలా బాగుంది. భీమ్ బుష్ సినిమా ఇప్పుడే చూసి వచ్చేసిన. ఇంకో ఐమాక్స్ ప్రసాద్ ఎప్పుడు చూసి బయటికి వస్తున్నా అరే ఏమన్నా అనిపించిందా, ఏమన్నా కామెడీ ఉందా? ఇలాంటి కామెడీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న. ఎలా ఉందన్న ఓం భీమ్ బుష్ మూవీ? అన్న నిజంగా చెప్తున్నా, కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ జాతిరత్నాలకు మించి ఉంది అన్న సినిమా నిజంగా. అన్న ఎలా ఉందన్న ఓం భీమ్ బుష్ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందండి, మళ్ళీ చూడొచ్చు. కామెడీ అంతా ఎలా అనిపించింది? కామెడీ బాగుంది, ఫ్యామిలీ పిక్చర్ మంచి. హీరో యాక్టింగ్ ఎలా, శ్రీ విష్ణు యాక్టింగ్ ఎలా? బాగుందండి, బాగుంది. అంటే జాతిరత్నాలు మించిందా బ్రో కామెడీ? ఇంచుమించు అలాగే ఉంది, చూడొచ్చు, మంచిగా ఉంది. ఓం భీమ్ బుష్ ఒక కొత్త మూవీ అయితే బాగుంది భయ్య, కొత్త స్టోరీ. మనకు ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ మొత్తం 3 క్యారెక్టర్స్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మన మూవీ అయితే బాగుంది, కొత్తగా అనిపించింది. వాళ్ళ క్యారెక్టర్ చేసిన మాత్రం కొత్తగా చూపించారు వాళ్ళని. మనకు కామెడీగా ఒక పంచెస్ కానీ డైలాగ్స్ కానీ స్టోరీ మాత్రం కొత్తగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి ఎక్కడ లేక అనిపించింది. స్టోరీ అలాగా మన మనకి మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే బాగుంది. అమ్మ ఎలా ఉందన్న ఓం భీమ్ బుష్ మూవీ ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది. కామెడీ అంతా ఎలా అనిపించింది అమ్మ? కామెడీ ఇంకా బాగుంది, సూపర్ ఉంది. అంటే జాతిరత్నాలు మించిందమ్మ కామెడీ? ఆ జాతి రత్నాలు ఇంక ఎక్సలెంట్, దానికన్నా కొంచెం బాగుంది. యాక్టింగ్ పాపది బాగుంది అండి. హీరో యాక్టింగ్ ఎలా ఉందమ్మా శ్రీ విష్ణు? యాక్టింగ్ కూడా బాగుంది. డైలాగ్స్, వాళ్ళు పడే కష్టాలు అవి బాగున్నాయి. ఓం భీమ్ బుష్ అయితే ఇట్టే మీద అంతా ఫ్లాప్ అంతే. కామెడీ అంతా ఎలా అనిపించింది అన్న? ఆ కామెడీ పరంగా ఓకే, చూడొచ్చండి. శ్రీ విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది అన్న? ఎలా ఉందన్న ఓం భీమ్ బుష్ మూవీ ఎలా ఉంది? ఓం భీమ్ బుష్ ఏకదమ్ ఉందన్న, జాతరల కన్నా మించుంది. సూపర్ సినిమా. అసలు మొన్నటిదాకా ఈ నగరానికి ఏమైనా సినిమా వచ్చింది కానా, వేరే లెవెల్ అన్న, ఏకదమ్ ఉంది సినిమా అయితే. ఓం భీమ్ బుష్ భయ్య నిజంగా భయ ఒక ఉన్నదక్కడి జిందగీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి ఎంత మెప్పించాడో సినిమాతో కూడా అంత మెప్పించాడు భయ. నిజంగా చెప్తున్నా, వచ్చేవారు మన ఎవరు ప్రియదర్శి కానీ రాహుల్ కృష్ణ కానీ ముగ్గురు కలిసి చేశారా. ఆ సినిమా 1 అయితే ఇది 2 కదా, 2 సినిమాలు ఇట్టు కొట్టాయి భయ. నిజంగా చెప్తున్నా, మామూలు లేదు, కంటెంట్ మాత్రం ప్యూర్ ఉంది. ఈ సినిమాతో శ్రీవిష్ణు అన్న ఇంతకుముందు 50 కోట్లు కొట్టాడు, ఇప్పుడు 100 కోట్లు కొడతాడు భయ. జాతిరత్నాలు రేంజ్లో ఉందా బ్రో కామెడీ? జాతిరత్నాలు 2 అని చెప్పుకోవచ్చు భయ. సినిమా శ్రీ విష్ణు యాక్టింగ్ ఏమంటారంటే ఇప్పుడే నేర్చుకుంటుండు కదా, మంచిగా చేసిండు ఈ సినిమాలో యాక్టింగ్. కామెడీ అంతా ఎలా అనిపించింది? జాతిరత్నాలు మించిందా? జాతిరత్నాలు అన్ని సినిమాల కామెడీల కంటే ఈ సినిమాలో కామెడీ వేరే లెవెల్ అంతే. ఇంకా శ్రీ విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది? మామూలుగా లేదు, నిజంగా చాలా బాగా చేసిండు నిజంగా. జాతిరత్నాలు మించిందా బ్రో కామెడీ? బ్రో నిజంగా చెప్తున్నా, ఆ సినిమా ఎందుకు నిజంగా ఇలాంటి సినిమాలు మన పెద్ద డైరెక్టర్ ఎందుకు తీయారు చెప్పు, నాకు అర్థం కాదు. అన్ని ఫ్లాప్లు ఇస్తారు కానీ ఇలాంటి ఎందుకు ఆలోచించారు? నిజంగా పల్లెటూరు వాతావరణంలో తీస్తేనే సినిమా హిట్ అవుతున్నాయి. నీకు అర్థమవుతుందే? వాళ్ళకి అది అర్థం అవుతలేదు. వాళ్ళు ఏంటంటే సిటీ లైఫ్లో తీస్తారు, అది హిట్ కావు. సో ఈ సినిమా చూసి మీ పెద్ద డైరెక్టర్ ఎవడున్నా ఒకసారి బుద్ధి తెచ్చుకోండి, జర జ్ఞానం తెచ్చుకోండి జర. అందుకే కాన్సెప్ట్ అంతా బాగుందా బ్రో? సూపర్ ఉంది బ్రో, ఎక్కడ లాగింగ్ లేదు, బోర్ లేదు. నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం కామెడీ. అసలు మన ఊర్లో మన విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది తెలుసా సినిమా చూస్తుంటే. ఈ నగరంకి ఏమైంది మూవీ కన్నా బాగుందా బ్రో? అంతకు మించి బాగుంది తెలుసా. అరే మనం చిన్నప్పుడు ఎన్ని లంగా పనులు చేసినాం అవన్నీ గుర్తొస్తాయి ఈ సినిమా చూస్తుంటే తెలుసా. శ్రీ విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ భయ్య. కామెడీ అయితే మనకి సామ్రాజ్య గమనం మనకి ఆ మూవీ హిట్ కొట్టాడు కదా, దాంతో ఈ మూవీ ఇంకా హైప్ క్రియేట్ చేస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది భయ్య. మూవీ అయితే కంపల్సరీ చూడాలి. జాతిరత్నాలు రేంజ్లో ఉందా బ్రో కామెడీ? జాతిరత్నాలు టైప్లో తింది కదా, జాతిరత్నాలు కూడా 3 మెంబర్సే ఉంటారు, దీంట్లో కూడా 3 మెంబర్సే ఉంటారు. వాళ్ళు కూడా మంచి హైప్ క్రియేట్ చేసే కామెడీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మస్తు ఉందా ముగ్గురు గెటప్లు అయితే. అదైతే హైలైట్ ఉందన్న. బట్టలు అయితే బురాన్ పలక్నామా బురాన్ బట్టలు వేస్తారు. కామెడీ అంతా ఎలా అనిపించింది అన్న? కామెడీ లెవెల్ అయితే వేరే అన్న, నవ్వి చచ్చిపోయినా. శ్రీ విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందన్న శ్రీ విష్ణు యాక్టింగ్. బట్టలు